సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 687వ పేజీలోని 51వ నుంచి ఈరోజు చదువుతున్నాము. నిజంగా అది కప్పయేనా లేక వేరే జీవియా? అయితే దానికి ఏం దుఃఖమో అన్న సందేహాన్ని తీర్చుకుంటాను. అతని కుతూహలాన్ని గమనించి నేను వెళ్ళి చూడు, ఒక పెద్ద పాము నోట్లో కప్పబడి ఏడుస్తూ ఉంది. ఆ రెండు దుష్టులు వాని కృత్యాలు ఘోరమైనవి, పూర్వజన్మల భయంకరమైన పాపకర్మల ఫలితాన్ని అనుభవించడానికి శరీరాలను పొందాయి అని చెప్పాను. అలా మాట్లాడుతుండగా బాటసారి ఆ స్థలానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చిన విషయాన్ని చెప్పాడు. కాలసర్పం లాంటి పెద్ద పాము నోరు చాలా పెద్దదిగా ఉంది, కప్ప కూడా భయంకరంగా ఉంది. కానీ అది పాముకు ఫలహారం. అది పాము నోటిలో ఆహుతి అయిపోతుంది. అరగంటో గంటో అంతే, క్షణంలో దానికి నిశ్చింత కలుగుతుంది. కర్మగతి ఎంత విచిత్రం అని అన్నాడు. అప్పుడు నేను అతనితో, అలా ఏం జరగదు, దానికి బాబును నేను మరి ఇక్కడ ఎందుకున్నాను? నా స్థలాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మరి ఆ కప్పను తిననిస్తానా? చూడు, దాన్ని నేను ఎలా విడిపిస్తాను. ఇప్పుడు ఈ దెబ్బలాట నుంచి విడిపించి మనం ఇంటికి పోదాం. పద ఒకసారి చిలుం నింపు, ఇక ఆ పాము ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పాను. బాటసారి వెంటనే చిలుం తయారు చేసి తను స్వయం గట్టిగా పీల్చి నాకు అందించాడు. నేను దాన్ని పీల్చడానికి చేతికి అందుకున్నాను. నేను 2 పీల్పులు పీల్చాను. బాటసారిని వెంట పెట్టుకుని చెట్ల మధ్య నుండి ఆ ప్రత్యేక స్థలానికి చేరుకున్నాను. మరలా ఆ పామును చూసి బాటసారి భయపడిపోయి ఎంతటి భయంకరమైన ప్రాణి అనే భయంతో నన్ను వారించాడు. మీరు ముందుకు వెళ్ళకండి, ఆ పాము మీ దగ్గరకు రాగలదు. ఈ చోటు చాలా ఇరుకుగా ఉంది, ఇక్కడి నుంచి పరిగెత్తాలన్న వీలు కాదు, కనుక మీరు అటు వెళ్ళవద్దు అని అన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి బాటసారికి ప్రాణభయం పట్టుకుంది. తర్వాత నేను తెలియజేసిన ఈ రెంటిని శత్రుత్వ భావానికి సంబంధించిన కథను వినండి. ఒరే బాబు వీరభద్రప్ప, ఈ బసవప్ప నీకు ఇప్పటికీ శత్రువేనా? కప్ప రూపం వచ్చినా పశ్చాత్తాపం పొందలేదా? నీవు కూడా సర్పయోనికి వచ్చావు కదా, అయినా ఇంకా శత్రుత్వంతో ఉన్నావు. ఇకనైనా సిగ్గుపడు, శత్రుత్వాన్ని మాని నిశ్చింతగా ఉండు. నా నోటి నుండి ఆ మాటలు రాగానే పాము కప్పను వదిలి వేగంగా పారిపోయి వెంటనే నీటిలోకి దూరి అదృశ్యమైంది. కప్ప మృత్యుముఖం నుండి బయటపడి ఎగిరి దూకి చెట్లలోకి పోయి దాక్కుంది. బాటసారి ఆశ్చర్యపోయాడు. మీ మాటలకు పాము కప్పను ఎలా వదిలి పారిపోయింది? పాము ఎలా అదృశ్యమైంది? అదేమిటో నాకు అర్థం కాలేదు అని అతడు అన్నాడు. వీరిలో వీరభద్రప్ప ఎవరు, బసవప్ప ఎవరు? వీరి శత్రుత్వానికి కారణం ఏమిటో నాకు చెప్పండి అని అడిగాడు. సరే, ముందు చెట్ల కిందకు పోయి చిలుం పీల్చుకున్న తర్వాత నేను ఈ కుతూహలాన్ని తీర్చి నేను నా స్థలానికి వెళ్ళిపోతానని చెప్పాను. ఇద్దరము చెట్ల కిందకు వచ్చాం. బాగా నీడగా ఉంది, చల్లటి గాలిని వీచసాగింది. మరల చిలుము వెలిగించాం. ముందు బాటసారి పీల్చి తర్వాత నా చేతికి ఇచ్చాడు. నేను దాన్ని పీల్చుతూ అతనికి కథ చెప్పాను. నేనున్న స్థలం నుండి 2 కోసులు లేదా 3 కోసుల దూరంలో ఉన్న చాలా మహిమగల పురాతనమైన ఒక పవిత్ర స్థానం ఉండేది. అక్కడ ఏనాటి కాలి అనేది శిథిలమైపోయిన ఒక శివాలయం ఉంది. దాన్ని పునరుద్ధరణ చేయాలని అందరికీ అనిపించింది. అందుకోసం విరాళాల రూపంలో చాలా ధనాన్ని పోగు చేశారు. గుడి యొక్క రూపురేఖలను, పూజార్చనల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒక గొప్ప ధనవంతుడు నిర్వాహకునిగా నియమించి అన్ని నిర్ణయాలను అతడే తీసుకోవాలని చెప్పి అతని చేతికి డబ్బులు ఇచ్చారు. అతడు తన విరాళాన్ని కూడా జతపరిచి ఆ ధనాన్ని వేరుగా ఉంచి చక్కగా జమా ఖర్చుల లెక్క రాసి ఆ కార్యాన్ని శ్రద్ధగా చేస్తాడని ఆశించారు. కానీ అతడు చాలా పిసినారి. తన డబ్బు నష్టం కాకుండా పనిని చేయించడం వలన గుడి పని పూర్తి కాలేదు. పోగు చేసిన డబ్బంతా అయిపోయింది, కానీ పని సగమే అయింది. అయినా అతడు తన సొంత డబ్బు ఒక్క పైసా అయినా ఖర్చు పెట్టలేదు. గొప్ప షావుకారు అయినప్పటికీ అతడు లోభత్వానికి పూర్ణావతారం. అతడు తీయగా మాట్లాడేవాడు, కానీ ఆ మాటలు కార్యానికి రూపాన్ని ఇవ్వలేదు. తర్వాత అతని వద్ద డబ్బు పోగు చేసి ఉంచిన వారంతా సమావేశమయ్యారు. నీకు ఇంతటి ఐశ్వర్యం ఉంది, కానీ ఏం ప్రయోజనం? నీవు సహాయం చేయలేకపోతే ఈ మహాదేవుని మందిరం ఎలా పునరుద్ధరింపబడుతుంది? ఆలోచించు. మేము మరలా ప్రజల వద్ద విరాళాలు వసూలు చేసి ఆ డబ్బు కూడా నీకు పంపుతాము. ఏ విధంగానైనా ఈ కార్యాన్ని పూర్తి చేయని చెప్పారు. అట్లే మరలా డబ్బు పోగు చేసి అతని చేతికి చక్కగా అందించారు. అయినా దాంతో పని కాలేదు. ధనికుడు నిశ్చింతగా కూర్చున్నాడు. కొన్ని రోజులు గడిచాక దేవునికి ఏదైనా చేయాలని అనిపించింది. అప్పుడు ఆ ధనికుని భార్యకు స్వప్న దృష్టాంతం కలిగింది. నీవైనా మేలుకో, దేవాలయానికి గోపురాన్ని కట్టించు. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 నీకు నీలకంఠుడు ఇస్తాడు అని. మరునాడు ఆ దృష్టాంతాన్నంతటినీ ఆమె భర్త చెవిన వేసింది. అతనికి ఒక్క
గవ్వైనా ఖర్చు పెట్టాలంటే ప్రాణాంతకం. అందువల్ల ఆ మాటలు అతనికి కోపోద్రేకాన్ని కలుగజేశాయి. అహర్నిశలు ధనం పోగు చేయడమే తప్ప రెండో విషయం లేని వానికి ఈ స్వప్న దృష్టాంతం అంటే ధనవ్యయం ఎలా నచ్చుతుంది? అతడు భార్యతో, నేను ఈ దృష్టాంతాన్ని నమ్మను, నాకు ఇలాంటి వాటిల్లో అసలు విశ్వాసం లేదు అని ఆమెను హేళన చేశాడు. వారి వారి చిత్తవృత్తిని అనుసరించి జగత్తు వారికి కనిపిస్తుంది. తమది మొండి స్వభావం కావడం వలన ఇతరులు కూడా వారికి అలాగే కనిపిస్తారు. నా డబ్బే తీసుకోవాలని దేవునికి ఉంటే నేను నీకంటే దూరంగా ఉన్నానా? ఆ కళ నీకే ఎందుకు రావాలి? ఆ దృష్టాంతం నీకు మాత్రమే ఎందుకు కలగాలి? దేవుడు నాకెందుకు చెప్పలేదు? దీని భావం నాకేం అర్థం కావడం లేదు కనుక నాకు నమ్మకం కుదరడలేదు. కళ అబద్ధమైన అయి ఉండాలి, లేదా భార్యాభర్తల మధ్య తగులాట పెట్టాలని ఆ ఈశ్వరుడు పన్నిన పన్నాగమని నాకు అనిపిస్తూ ఉంది. ఆలయం యొక్క జీర్ణోద్ధరణ కార్యంలో నా సహకారం తక్కువగా ఉంది. నేను నెల నెల నింపిపెట్టిన సంచులు ఖాళీ అవుతున్నాయి. డబ్బంతా ప్రజలు తెచ్చి ఇస్తున్నట్లు పైకి కనిపిస్తుంది, కానీ జమా ఖర్చుల వ్యాపార పద్ధతి నాకు చాలా నష్టం. ప్రజలకు ఇది తెలియదు. నీకు ఎలా తెలియజేయాలి? నీ కలిగిన దృష్టాంతం యథార్థమని అనుకోవడానికి లేదు. 98వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్ కి లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.